మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ సాధారణంగా కనబడుతూనే ఉంటాయి. సాధారణంగా మనం చూసుకున్నప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షం ఇవి రెండు కూడా జోడెద్దు లాంటివి. విమర్శ చేసుకోవడం, ప్రతి సవాళ్ళు విసురుకోవడం ఒక సర్వసాధారణమైనటువంటి అంశంగానే భావించాలి. అది ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైనటువంటి అస్త్రం కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గొడ్డలి పార్టీ అనేటువంటి పేరుతో పదే పదే కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి వైసీపీ పైన వస్తున్నటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. అంటే విమర్శలు సహేతుకం కాకుండా దాటిపోతున్నాయా, లిమిట్ దాటిపోతున్నాయా అనేటువంటి ప్రశ్నలు చాలా బలంగా వినబడుతున్నాయి. దీన్ని వైసీపీ కూడా చాలా బలంగానే తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నా ప్రజల్లో దీని ప్రభావం ఏ విధంగా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉండొచ్చు, అసలు ఇలాంటి విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో ఇప్పుడు ఎప్పుడైనా చూసామా అనేటువంటి రీతిలో కూడా కొత్త చర్చ మొదలైంది. ఇదే అంశంపైన మనతో పాటుగా విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రసాద్ గారు, ఏంటి గొడ్డలి పార్టీ విమర్శలు ఈ మొత్తం కూడా మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. 2019 ఎన్నికల తర్వాత కూడా అసలు ఇది ఎక్కడి వరకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? పదే పదే ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు లేదా కూటమి నేతలు ప్రస్తావిస్తున్నటువంటి డైలాగ్ మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు సాధారణంగా మనం చదువుకునే రోజుల్లో చూడండి, కాలేజీలోని యూనివర్సిటీలో ఒక సమ్ సార్ట్ ఆఫ్ ర్యాగింగ్ ఉంటుంది. అదొక సమ్ లిమిటెడ్ పీరియడ్. దాన్ని ఇండైరెక్ట్గా ఏమంటారంటే ఇంటరాక్షన్, వీటి కోసం ఇంకొంచెం క్లోజ్నెస్ని డెవలప్ చేసుకోవడం కానీ. అలాగే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు కూడా ఎలక్షన్స్ ముందు ఒకరినొకరిని నెగిటివ్లతోనూ కొంత సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బ్ చేయడం, వాళ్ళ ఎలక్షన్ వ్యూహాలని అన్న దగ్గర బాగానే ఉంటుంది. టు అన్ ఎక్స్టెంట్ అంటాం దాన్ని. ఓకే, అది ఎలా అయిందంటే బియాండ్ ఇట్ అయిపోయింది. ప్రధానికి తెలుగుదేశం పార్టీ మొన్న ఎలక్షన్స్ కనుక చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసింది ప్రతిదీ తప్పు అని చెప్పి ప్రజల్లో పెనట్రేట్ చేయగలిగారు, సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయిన తర్వాత అంటే నాకు తెలిసింది వెల్కమ్ పార్టీ అయిపోయింది. యూనివర్సిటీలో వెల్కమ్ పార్టీ అని ఉంటుంది కదా, జూనియర్స్ని వెల్కమ్ చేస్తారు. ఆ తర్వాత ఏముంది, ఎవడపనాడు చేసుకుంటాడు, అప్పుడు ఎవడు ర్యాగింగ్ చేయడు ఇంకా. అట్లాగే ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ర్యాగింగ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. సరే పోనీ ఎవరో ఈ లోకేష్ లాంటి లేకపోతే ఏటీ తెలియని పవన్ కళ్యాణ్ లాంటి గొడ్ల పార్టీ అన్నారంటే అనుకోవచ్చు, ఎందుకంటే చిన్నపిల్లలు రాజకీయాల్లో కొత్త. అంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీకి సంబంధించిన ఎవరికైనా పార్టీ కన్న తల్లిలాడిది కదా, గొడ్డలి పార్టీ అని అపోజిషన్ పార్టీని ఏ ప్రాతిపదిక మీద విమర్శిస్తారు? పోనీ మీ లెగసీలో ఇదే కాంగ్రెస్ పార్టీని కొన్నాళ్ళు అంటే తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్ అన్నది నేను చూశాను. తర్వాత రాష్ట్రం విడిన తర్వాత ఫస్ట్ టైం ఒక తెలుగుదేశం పార్టీ ఇంకొక రీజనల్ పార్టీతో పోటీ చేసింది, పోరాడింది. ఒకసారి సక్సెస్ అయ్యారు, ఒకసారి ఫెయిల్ అయ్యారు, మళ్ళీ సక్సెస్ అయ్యారు. ఇది కదా లెగసీ. మీరు ఇదే క్రానికల్ ఆర్డర్లో మీ ఆయనలో ప్రజారాజ్యం పార్టీ అన్నది వచ్చినప్పుడు అది కాంగ్రెస్ బి పార్టీ అని ఏ రోజున మాడారా? చూద్దాం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో. లేదా లోక్సత్తా పార్టీ వచ్చింది, మీ కులాల ఓట్లు మీ మతాల ఓట్లు మొత్తం చీల్చి సండాడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ వల్ల తెలుగుదేశం ఓడిపోలే, లోక్సత్తా పార్టీ వలన ఓడిపోయారు. అప్పుడు ఏమైనా పల్లెత్తి మాడారో, అప్పుడు మీ కులం ఈక్వేషన్స్ కదా. ఎందుకంటే కష్టకాలంలో ఆపన్నహస్తం ఇచ్చే ఇద్దరు వ్యక్తుల్లో వెంకయ్యనాయుడు, ఇంకోటేమో జయప్రకాష్ నారాయణ కదా మీకు. అంచేది ఏమైనా కామన్ మినిమం ప్రోగ్రాంలో ఏమైనా అండర్స్టాండింగా అప్పుడు మాట్లాడకపోవడానికి? నేను కాంగ్రెస్ని ఏమన్నా కాంగ్రెస్ అయ్యే లెగసీ మీకు తెలుసు కదా. కాంగ్రెస్ అయ్యి అంటే ఇది నాది అని, కాంగ్రెస్ అయ్యి అంటే నేను అని చెప్పి ఇందిరాగాంధీ పెట్టుకున్నప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ కాదని ఏమైనా అవహేళన చేయడం స్టార్ట్ చేశారా? వెర్ ఇట్ కమ్స్ టు వైఎస్ఆర్సీపీ అనగానే పిల్ల కాంగ్రెస్ అను, కాంగ్రెస్తో విభేదించి కాంగ్రెస్ని తొక్కి నార తీసి భూస్థాపితం చేసిన వైసీపీకి కూడా పిల్ల కాంగ్రెస్ అనే అభియోగాలు మీరు గమనించండి. వాట్ ఈస్ దేర్ మోడస్ ఆఫ్ ఆపరెండి అన్నది. సో అది ఎప్పుడైతే కాంగ్రెస్ కాదని మాలాట వాళ్ళందరం గట్టిగా వాదించి మాట్లాడుతున్నాం అనుకుంటే రాష్ట్రంలో అది పెనట్రేట్ అవ్వకపోయేసరికల్లా 124 స్థానాలు అన్న దగ్గర వ్యక్తిత్వ హనంతో సక్సెస్ అయ్యారు. తల్లి చెల్లి బాబాయ్ తొక్క తోటకూరని అరికథ కాలక్షేపాలతో సక్సెస్ అయ్యారని ఆ దరిద్రానికి ఇంకో దరిద్రాన్ని యాడ్ చేయడమే గొడ్ల పార్టీ అనే నినాదమా? గమనిస్తారు సిరాజ్ గారు? సో ఒక నెగిటివ్తో సక్సెస్. ఇప్పుడు చూడండి మనకి నేను లెక్కలో చాలా వీక్లే అండి, కానీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటారు కదా. ఒక మైనస్ ఏంటి, వైసీపీ మీద పూర్తిగా నెగిటివ్ పెనట్రేట్ చేయడం. రెండోది ఏంటి, అసలు ఏటీ తెలియని పవన్ కళ్యాణ్ శంకనెత్తుకోవడం, దమిడికి పనికిరాని బీజేపీని మీ సాన్నిధ్యంలో అమ్మయ్య అనుకోవడం. సో ఇన్ని మైనస్లు కలిస్తే ఏమైంది? బీజేపీ జనసేన రెండు ఒకటేని మా దృష్టిలో, లేదంటే తెలుగుదేశం జనసేన ఒకటని మా దృష్టిలో. ఎవరికి ఉపయోగపడినా బీజేపీ అని శంకెత్తుకుందారు మీరే, అది మైనసే కదా రాష్ట్రానికి. అంటే రెండు వ్యక్తిత్వహానంతోనూ ఒక మైనస్ అయిన బీజేపీ పార్టీని తెచ్చుకొని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈక్వేషన్ మీరు జస్టిఫై చేస్తే అది సక్సెస్ అనుకుంటే, ఇప్పుడు మూడింటి కింద ఎడదీసాం అనుకోండి, రెండు మైనస్లు ఒక ప్లస్ అయినప్పుడు మళ్ళీ దాన్ని ఇంకో మైనస్తో గుడిస్తే అది మైనసే కదా. ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నానంటే మైనస్ ప్లస్లో ఉంది, మీరు కన్ఫ్యూజన్ కాకుండా వింటే జాగ్రత్తగా ఇందులో బీజేపీ సైడ్ అయిపోయాడు.
వాడేం మాట్లాడట్లే, గొడ్డలపాటి తొక్క తోడుకోరని మాట్లాడట్లే. ఎందుకు సైలెంట్ ఎందుకు? పవన్ కళ్యాణ్ అంతకన్నా మాట్లాడట్లే. పైపైతే ఏమైనా ఎంతో అంతో మాట్లాడతారని చెప్పి అధికార ప్రతినిధులు కూడా టీవీకి వెళ్ళి కూడా మానిపించేస్తుండ్రు. సో దానివల్ల ఏమవుతుంది? అంటే ఆ మౌనం వెనకాల వ్యూహం ఏంటి మరి? మౌనం వెనకాల వ్యూహం మనం ఆడుకున్నాం కదా సార్. బీజేపీ చేతిలో తోలుబొమ్మలాటది, చంద్రబాబు నాయుడు కూడా తోలుబొమ్మలాటే. ఎందుకంటే 3,70,000 కోట్లు ఇచ్చాం, ఇది ఏడు చేసామని మనం అడుగుతుంటే గొడ్డలపాటి తల్లికి చెల్లికి అన్యాయం చేస్తాడు, మీకేటి న్యాయం చేస్తాడు, బాబాయిని చంపేశారు. అక్కడ సుప్రీంకోర్టు సిబిఐ వీళ్ళకి ఏంటి సంబంధం లేదు, ఒకరి తర్వాత పక్క పంపిస్తారు. అయినా సరే వీళ్ళు మీడియా ట్రయల్ త్రూగా న్యాయం చేసేస్తున్నారు కదా వీళ్ళు మనకి. సో ఇక్కడ ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి కూడా గొడ్డలపాటి అని ఎందుకు అంటుండు? కానీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఈ దశలో అనాల్సిన సందర్భం అంటే ఇక్కడి నుంచి నెగిటివ్ని అలా ప్రజల్లో పెనట్రేట్ చేసి ఎలక్షన్ టైంలో తెలుగుదేశం అంటే అచ్చని పచ్చపోస పార్టీ, ఇదేదో గొడ్డలపాటి అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమైనా రాజకీయ చేతులతను ప్రదర్శిస్తున్నారా? సరే, ఇంతకీ గొడ్డలపాటి జగన్మోహన్ రెడ్డిదా లేదా చంద్రబాబు గారు అంటే ఆ రోజు సాక్షి పేపర్లో గొడ్డలు మీ చేతులు పెట్టారు వాళ్ళు. దానికి తగ్గట్టు మీరు వెనక్కి వెళ్తే ముందుకెళ్తే రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకుని రామారావు గారిని ఎత్తేసిన లెగసీ మీదే కదా. సో రామారావు గారి లెగసీని ఎత్తేసిన మీ దీంట్లో ఏమని చెప్పాలి? కానీ వైసీపీ దగ్గర నుంచి కూడా అదే కాంట్రవర్సీ వస్తుంది, వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటుదారు అని చెప్పి. అంటే అది దాన్ని ఇంకా ఎలా చూడాలి మరి? ఇప్పుడు ఇందులో ఇంకా ఎలా చూడాలంటే, నేను ఎప్పుడు వైసీపీ వెన్నుపోటు పార్టీ అన్న దగ్గర అంటే రామారావు గారిది ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు. కంటిన్యూస్ యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి నేను కూడా వెన్నుపోటు పార్టీ అని ఎప్పుడు నేను చెప్పలేదు. ఎందుకంటే యాక్సెప్టెన్స్ మేక్స్ సెన్స్ అంటారు. యాక్సెప్టెన్స్ ఎలా ఉంది? ఇప్పుడు రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్న ఎలక్షన్ ఉదాహరణకి ఆ టర్మ్ కంటిన్యూ అయింది చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ ఎలక్షన్ గెలిచాడు కదా ఆయన, ప్రజలు రిసీవ్ చేసుకున్నారు, ప్రజలు యాక్సెప్టెడ్. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే ఎండ్ ఆఫ్ ద డే రామారావు గారు ఆ ఎలక్షన్లో ఒక పార్టీ గుర్తుపెట్టుకుని నిలబడ్డాడు. సింపతి పాలిటిక్స్ గురించి మాట్లాడతారు వీళ్ళు, మరి తెలుగుదేశం వాళ్ళు. జాగ్రత్తగా గమనించండి. రామారావు గారు చచ్చిపోయిన తర్వాత లక్ష్మీపార్వతికి సింపతి అంతా ర్యాలీ అయిపోవాలి కదా. ఆవిడ ఎందుకు బిక్కు ఆడుకుంటే టెక్కల్లో దగ్గర గెలిచింది ఆవిడ? సింహం గుర్తు పార్టీయే కదా రామారావు గారి పార్టీ. జ్ఞాపకం ఉందా మీకు? సో ఇక్కడ సింపతి అనేది ట్రావెల్ అవ్వదు, అది ఫస్ట్ అండర్లైన్ చేసుకోండి ఎవరన్నా. సింపథెటిక్ పాలిటిక్స్ ఏపీ స్టేట్లో వర్కౌట్ కావట్లేదు. అది లక్ష్మీపార్వతి గారికి అవ్వలేదు, లేదా తెలుగుదేశానికి వర్కౌట్ అవ్వలేదు, లేదా రామారావు గారి పార్టీ తరఫున నిలబడిన వాళ్ళందరూ గెలాలి కదా. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి లెగసీ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2014లో ఎక్కడ పోయింది? అది పాప ఆయన ఫెయిలే కదా. సో ఇవన్నీ మీరు అట్రిబ్యూట్ చేసుకొని చూస్తే సింపతి పాలిటిక్స్, వెన్నుపోట్లు, వీటిలో అన్ని చరమాంకాలు. అంటే గొడ్డలి అన్నది సంబోధన దేనికి మీరు లీడ్ తీసుకుంటున్నారో గమనించుకోండి. ఇప్పుడు గొడ్డలి పార్టీ అన్నది నిజమే. ఇప్పుడు చెప్పాలి గొడ్డలు గుర్తుంది అనుకోండి, గొడ్డలి పార్టీ అనండి, దానికి ఫ్యాన్ గుర్తు కదా. ఇది ఎక్కడ సింక్ అవ్వట్లేదు కదా. సింక్ ఉంది, ఒక నెగిటివ్ నెరేషన్ మీరు తీసుకొస్తున్నారు. ఓకే, కానీ అది ఆ సంఘటనను కూటమి నేతలు ప్రస్తావిస్తున్నటువంటి తీరు కూడా ప్రధానంగా కూటమి కాదు, ఓన్లీ తెలుగుదేశం. ఓకే, చిరంజీవి అయితే మరి అలాంటి సందర్భంలో అంటే మొట్టమొదటి బీజేపీ దూరంగా ఉంటారు, పక్కకి ఆడుకుంటూ ఉంటారు. మరి బీజేపీ జనసేన మౌనంగా ఉంటారు, కేవలం తెలుగుదేశం పార్టీ నేతలే ప్రస్తావిస్తున్నటువంటిది అసలు ఓటర్ల మనస్తత్వం పైన ఎలాంటి ప్రభావం పడే? 3 ఏళ్ళు ఉందండి అది అదేమా. వీళ్ళు స్లో పాయిజన్ లాగా మీకు దిస్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ సాడిజం అంటారు. ఓకే, ఒక మనిషి ఎదుగుదల కళ్ళ ముందు అలా కనబడుతుంది అనుకోండి. అతని ఎదుగుదల ఏంటి? ప్రజాక్షేత్రంలో ప్రజల్లోకి వెళ్తే మీరు ఎవరైనా అవునన్నా కాదన్నా ఆ 40% ప్రజలు అతనితో ర్యాలీ అవుతున్నారు. మిగిలిన ఈక్వేషన్స్కి మీ దగ్గర ప్లాన్ లేట్, ఇదే కదా క్వశ్చన్. మిగిలిన ఈక్వేషన్స్కి మీ దగ్గర క్వశ్చన్ ఉన్నప్పుడు దానికి ఏం చేస్తారో యువతలు అందరూ మాకు అందరికీ చూస్తున్నాం, మేము మాకు గమనిస్తున్నాం. నేను రేపల్లిలో బ్లాస్ట్ ఇస్తాను దాని మీద, ఆ పరిణామాలకి. అల్లప్పుడు 2014లో మీ తెలివితేటలు, 2014 తర్వాత 19 ఎలక్షన్ మీ తెలివితేటలు చూసాం. యాంటీ ఇన్కంబెన్సీని పవన్ కళ్యాణ్ త్రూగా ర్యాలీ చేస్తే ఏంటంటే భూమి పుట్టక నుంచి రాజకీయాలు చేస్తుండే. ఇది ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు పెట్టిన దగ్గర నుంచి అదే ప్రాంతీయ పార్టీలతో వీళ్ళతో పట్టు ఉన్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చారు. అక్కడ కేజ్రీవాల్ అట్టుడు కానీ, నిన్న కాక మొన్న విజయ్ కానీ, ఈయనతో పాటు ఇంచుమించుగా స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి. ఒకడే అనాసరణాలయం వార్డుల్లో తిరుగుతుంది మొత్తం అంతను. అలాంటి జనసేన పార్టీని నమ్ముకుంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఈదినట్టని ప్రపంచానికి అందరికీ ప్రూవ్ అయిన తర్వాత ఇంకా ఈత్తున్న వాళ్ళు ఎవరంటే ఇద్దరు, ఒకటి తెలుగుదేశం, ఒకటి బీజేపీ వాడు. దీన్ని బట్టి ఆలోచించాలి లైక్ లెవెల్స్ ఎలా ఏడుస్తున్నాయని. సో ఎవరికి ఉపయోగం? ఆయనకి ఉపయోగపడట్లేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయనకంటే ఇంత సెన్స్ స్వార్థం అని నేను అన్ను. ఆయన పార్టీ వాళ్ళకి ఉపయోగపడట్లే. పారాచూట్ వేసుకొచ్చిన కొంతలోడికి రేపు మంత్రి పదవి వచ్చేస్తుంది, కానీ భూమి పుట్టక నుంచి పారాచూట్లు వేసుకుని తిరుగుతున్నాడు వాడికి రాదు. చూసుకోండి. అంటే బట్ ఇక్కడ ఒక సహేతుకమైనటువంటి విమర్శ అనేటువంటి ఒక టాపిక్ వస్తుంది సార్. అంటే అది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్న, ఇంకా విచారణ పరిధిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని బేరీజ్ వేసుకొని రాజకీయ పార్టీలు ఒకదానిపైన ఒకటి రుద్దుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో? ఇది ఏది డెసిషన్? ఇది గొడ్డలికి సంబంధించిన విజయ్ మన వివేకానంద రెడ్డి మర్డర్. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు వాదిస్తున్న లాయర్లని టెంగరబుచ్చిగలను వాళ్ళు
ఓ మర్డర్ కేసుని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకుండా బెయిల్ ఏంటి, సుప్రీంకోర్టు దాకా ఏంటి, సిబిఐ ఎంక్వైరీలు ఏంటి, ఇది జడ్డితనానికి పరాకాష్ట. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ అభియోగాలు మోపిన వాళ్ళని పెద్ద పెద్ద ముద్దాయిలు చేసి వీళ్ళు ప్రాణాలు తినేస్తుంటే మీడియా ట్రయల్ చూసి వాళ్ళు నెక్స్ట్ ఆర్గ్యుమెంట్లు ఇస్తున్నారేమో అని నాకు డౌట్గా ఉంది. ఓకే, ఇది గ్యారంటీగా అది కోర్ట్ ఆపరేషన్. గోరుతో పోయి గొడ్డల దాకా తీసుకొచ్చే కోర్టు వేదవులు ఉన్నంతకాలం వైసీపీకి కష్టాలు తప్పవు. మీరు చూసుకోండి కావాలంటే. ఆఫ్టర్ ఆల్ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇప్పించి శంకలు కొట్టుకున్న వాళ్ళని చూశాను నేను. ఆఫ్టర్ ఆల్ బెయిల్ అంటున్నాను. అభియోగం మోపినడికి బెయిల్ ఇవ్వకుండా ఇంకేట్ చేస్తే ఉరిశిక్ష చేసేది రేటు. సిబిఐ లాంటిదే ఏది ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. సంచేత ఏంటంటే అభియోగాలు మోపడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. అభియోగాల్ని ఆ భుజం మీద ఎత్తుకొని బేతాళాలు తిరుగుతారు చూడండి, అలా తిరగడానికి వైసీపీ వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు. ఓకే, ఇంకా 3 ఏళ్ళ ఎలక్షన్ ఉంది కాబట్టి ప్రజలు ఇది వేసి రుద్దాలి లేదా స్లో పాయిజన్గా ఎక్కించాలి అనేటువంటి ఆలోచన. అంటే ఇప్పుడు దాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా వైసీపీ ఎలాంటి వ్యూహాలు అవలంబిస్తుంది? అలా కాదండి, ఇప్పుడు ఎవడో మిమ్మల్ని ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ మాడతాడు, ఓకే, ఆ తిట్టు మీరు మళ్ళీ రీకలెక్ట్ చేసుకుని నేను అది కాదని చెప్పుకొని ఎక్కడైనా వెళ్ళగలుగుతాడు అని. ఓకే, మాది గొడ్డల పార్టీ కాదు, వైసీపీ పార్టీ, మా గుర్తు ఫ్యాన్ అని వాళ్ళు చెప్పుకున్నారంటే అంతకన్నా వెంగళైతాను అనుకుంటుండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సక్సెస్ 21 అని చెప్తున్నారు కదా, ఏది టూ మచ్ ఆఫ్ హ్యూమిలియేషన్ వల్ల అతను సక్సెస్ మాడేవాళ్ళంటే. అప్పటిదాకా కన్సాలేట్ కాని వాళ్ళందరూ కన్సాలేట్ అయ్యారు, ఎంతకన్నా మనం అంటారని. అవునా కదా? ఇది కూడా రేపొద్దున ఇది వైసీపీకి రిపీట్ అవుతుందని ఎందుకు అనుకోవట్లేదు వీళ్ళు అక్కడే. అందుకే నేను చంద్రబాబు గారి విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆయనకున్న అనుభవంలో, ఆయనకున్న అపారమైన జ్ఞానంలో ఆయన ఆలోచించవలసిన విషయం ఇదే కదా. టూ మచ్ ఆఫ్ నెగిటివ్నెస్ విల్ డెఫినెట్లీ క్రియేట్ రక్కస్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, అవునంటారు కదంటారా? ఇప్పుడు పులివెందుల రాజకీయాలు అని ప్రాణాలు తినేశారు ఈ రోజు దాకా. అవునా కదా? వాళ్ళు మొన్న ఎలక్షన్ చూసాం కదా, జెడ్పీటీసీ ఎలక్షన్ కాల్ పెట్టుకుంటున్నారు. అక్కడ పులివెందుల అగ్రెషన్స్ ఎక్కడైనా కనబడ్డాయి మీకు? నిన్న వెళ్ళి చెదగొట్టేశారు తెలుగుదేశం వాళ్ళు, వెళ్ళి దెబ్బలు తిన్నారు లేదా వాళ్ళు? అక్కడ పులివెందుల రాజకీయం ఎక్కడ కనబడింది, పులివెందుల చతురత ఎక్కడ కనబడింది, పులివెందుల అగ్రెషన్స్ ఎక్కడ కనబడ్డాయి? నిన్నటిదాకా మనకి ఇచ్చిన నెగిటివ్ నెరేటివ్స్ ఏంటి? పులివెందుల రాజకీయాలు ఇక్కడ కుదరవు, పులివెందుల రాజకీయాలు ఇక్కడ కుదరవు అంటే సతీష్ రెడ్డి బయటకు వచ్చి ప్రవచనాలు చెప్తున్నాడు. అక్కడ శ్రీనివాసులు రెడ్డి నాకు పదవి లేదని ఆయన జుట్లు పీకేస్తాడు అందరికీ. సో ఇలాంటివన్నీ మనం గమనిస్తున్నప్పుడు అక్కడ పులివెందుల రాజకీయాలు డెఫినెట్గా యాంగిల్స్ ఎక్కడ కనబడుతున్నాడు కానీ ఓకే, వాళ్ళు మామూలు టిమిడ్ పర్సన్స్ లాగే ఉన్నారు. వాళ్ళ అగ్రెషన్స్ నాకేం కనబడట్లేదు. ఒకప్పుడు మేము విన్న కథలు లేకపోతే మీరు చెప్పిన ఈ పెట్ట కథలన్నిటికీ తెపలశానాలు తిరుగుగా పులివెందులు అంటే తోలు తీసేస్తారు, తొక్క తీసేస్తారు ఎవరికైనా అనుకున్నాం. ఇప్పుడు రాజారెడ్డి గారు కరెక్ట్ కింద కనబడుతున్నారు. ఎట్లా? ఆయన ఫ్యాక్షనిజాన్ని రాజకీయ నేపథ్యానికి రాజశేఖర రెడ్డి గారికి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఫ్యాక్షనిజాన్ని సప్రెస్ చేయడం ఇనిషియేట్ చేసుకుంటే, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా పూర్తిగా సప్రెస్ చేస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ ఫ్యాక్షనిజం అందరూ వదిలి ఎవరిపిల్లలు చదువుకుంటూ శుభ్రంగా ఉన్నారనే విషయం ఎస్టాబ్లిష్ అయినప్పుడు నెగిటివ్ నెరేషన్స్కి ఇనిషియేషన్ ఇస్తుంది తెలుగుదేశం అనేది అర్థమవుతుందా లేదా మీకు? దాని ఫలితాలు మీరు చెప్పింది కాదు, వేరేదే ఉంటుంది అక్కడ. ఓకే, మంచిది. ఇది కూడా పప్పులో కాలైపోతున్నారు. ఖచ్చితంగా దీని రెప్రికేషన్స్, కాన్సిక్వెన్సెస్ ప్రజాబాహుళ్యంలో, ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిచ్చి చూపిస్తారు. గెట్ రెడీ ఫర్ జంగల్ డ్రమ్స్. చూద్దాం సార్. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఈ వరుస కామెంట్స్ పైన గొడ్డలి పార్టీ అనేటువంటి విమర్శ ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, పదే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఓవరాల్గా చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ.